వాట్ ఈస్ థ్రోట్ క్యాన్సర్? థ్రోట్ అనగా సైంటిఫిక్ టర్మ్‌లో చెప్పాలంటే లారింగ్స్. కామన్ టర్మ్ అంటే మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునే భాషలో అయితే గొంతుకు సంబంధించిన క్యాన్సర్. గొంతుకి సంబంధించిన క్యాన్సర్ అంటే బయట కనిపించే దానికన్నా లోపల మనం ఏదైతే కంఠం ప్లస్ గొంతు అంటే మనం అన్నం మనం మింగినప్పుడు ప్లస్ యాజ్ వెల్ యాజ్ శ్వాస తీసుకున్నప్పుడు దాని ఎంట్రీ పాయింట్ అంటాం. సో ఈ థ్రోట్ క్యాన్సర్స్ అనేవి ఎవరిలో వస్తాయి? ముఖ్యంగా ఫస్ట్ హై రిస్క్ పాపులేషన్‌ని స్మోకర్స్ అండి. ఎవరైతే చుట్ట, బీడి, పొగాకు ఏ రూపంలో హుక్కా అది కాదు ఇంకేమన్నా కొత్తవి వస్తే ఏ అయితే ఈ పొగాకు సంబంధిత ఈ పదార్థాలు వాడతారో, స్మోకింగ్ చేస్తారో వాళ్ళట్లో ఇది రిస్క్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి పొగాకుతో పాటు మద్యం సేవించడం అంటే ఆల్కహాల్ ఎవరైతే తరచుగా కొంతమంది రోజు ఆల్కహాల్ సేవించడం జరుగుతుంది. వాళ్ళల్లో కూడా ఈ హైపోఫారింజియల్ ఎస్పెషల్లీ మింగే చోట ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఈసోఫెగస్ అంటే మనం అన్ననాళికి ఎంట్రీ పాయింట్ ఏదవుతుందో అక్కడ ఈ గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాక కొంతమంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంబైన్డ్గా చేస్తారు. వాళ్ళల్లో ఈ థ్రోట్ క్యాన్సర్ మరింత వేగంగా అంటే డబుల్ కన్నా ఎక్కువగా వస్తుంది. అంటే థ్రోట్ క్యాన్సర్స్ ఏవైతే ఓన్లీ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఓన్లీ ఆల్కహాల్ తాగేవాళ్ళు కాకుండా ఎవరైతే కలిపి చేస్తారో వాళ్ళకి ఇంకా వేగంగా ప్లస్ ఇంకా ఇంకా తీవ్రంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యము, పొగాకు కాకుండా కొంతమంది ఎవరైతే సరిగ్గా తినకపోవడం జరుగుతుందో రికరెంట్ అనీమియా అంటారు లాంగ్ టర్మ్ అనీమియా ఉన్న వాళ్ళకి అంటే రక్త శాతం హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళకి అప్పర్ ఈసోఫేజియల్ పోస్ట్ క్రికాయిడ్ అంటే హైపోఫారింజియల్ పోస్ట్ క్రికాయిడ్ ఆర్ అప్పర్ ఈసోఫేజియల్ ఏమన్నా అక్కడ ఒక బ్యాండ్ లాగా ఫామ్ అవటం జరుగుతుంది. ఒక సిండ్రోమ్ అంటాం, ప్లంబర్ విన్సన్ సిండ్రోమ్ అని. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ హైపోఫారింజియల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు ఫ్యూమ్స్, ఎస్పెషలీ ఏదైతే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయో రబ్బర్, వినైల్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, వెల్డింగ్ ఇండస్ట్రీస్, దే హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ అప్పర్ ఏరోడైజెస్టివ్ ట్రాక్ట్ క్యాన్సర్స్. అంటే అప్పర్ ఏరోడైజెస్టివ్ అంటే ముక్కు నుంచి స్టార్ట్ చేస్తే గొంతు వరకు ఈ మనకి విషవాయువులు వెళ్ళే దారి మొత్తం క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టయితే పొగాకు, మద్యము ప్లస్ ఈ ప్లంబర్ విన్సన్ సిండ్రోమ్ ఎవరైతే అనీమియా, రికరెంట్ అనీమియా యాజ్ వెల్ యాజ్ ఐరన్ డెఫిషియన్సీ అనేవితో బాధపడుతుంటారో వాళ్ళల్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు? థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే పేషెంట్స్కి ఎస్పెషల్లీ లారింజియల్ క్యాన్సర్స్ అంటే కంఠంతో సంబంధించే క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే స్మోకర్స్ ఉంటారో హై రిస్క్ పాపులేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వాయిస్ కనుక చేంజ్ ఇన్ వాయిస్ అంటే మాట మారినట్లయితే ఒక దగ్గో జలుబు వచ్చాక మన మాట ఎట్లా మారుతుందో అలా మారినట్టయితే అది కనుక వారం 10 రోజుల్లో సెట్ కాకపోతే అంటే మళ్ళీ నార్మల్గా రావట్లేదు అనుకోండి ఖచ్చితంగా మీరు డాక్టర్ని విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే అది ఒక అర్లీ లారింజియల్ క్యాన్సర్కి దారి తీయవచ్చు. అంటే మీ వోకల్ కార్డ్స్ అంటే వాయిస్ బాక్స్ కంఠంలో ఎటువంటి మార్పు చేర్పులు వచ్చినా మన మాట అనేది మారుతుంది. జనరల్గా దగ్గు జలుబు అయినప్పుడు అది వారం 10 రోజుల్లో తగ్గిపోవాలి, మన మాట మళ్ళీ మనకి రిటర్న్ రావాలి. అలా రాని ప్రసక్తిలో మోస్ట్లీ ఇది ఏమైనా మార్పు చేర్పులు అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కూడా కావచ్చు, అంటే క్యాన్సర్కి ముందు మార్పు చేర్పులు కావచ్చు. కానీ ఖచ్చితంగా మీరు హై రిస్క్ పాపులేషన్ మీరు కనుక స్మోకింగ్ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేస్తే ఆ క్లారిటీ అనేది మన మైండ్లోకి వస్తుంది. స్వాలోయింగ్ డిఫికల్టీ ఆర్ పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అంటే మింగినప్పుడు మనకి నొప్పి రావడం చెవిలో కానీ చిన్న ఒక పోట్ లాగా వస్తుంది కొంతమందికి, ఎస్పెషలీ హూ ఆర్ క్రానిక్ డ్రింకర్స్, స్మోకర్స్ వాళ్ళకి ఏంటంటే అర్లీ సిమ్టమ్స్ అంటే వాళ్ళకి బయటికి తెలియటం కన్నా ఫస్ట్ ఇలా ఈ విధంగా ఒక సిమ్టమ్ బయట చెవిలో పోటు వస్తుంది. ఎస్పెషలీ మింగినప్పుడు నైట్ పడుకున్నప్పుడు వాళ్ళకి ఈ పోటు రావడం జరుగుతుంది. ఆర్ స్వాలోయింగ్ అంటే తింటున్నప్పుడు అడ్డుపడినట్టు సెన్సేషన్ ఎవరికైతే అనిపిస్తుందో దీస్ ఆర్ అర్లీ సైన్స్. అంటే కొంతమంది ఈవెన్ అనేమిక్ పేషెంట్స్ కొంతమంది అప్పుడప్పుడు మనం వెదర్ చేంజెస్ అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మింగటానికి ఇబ్బంది జరగవచ్చు. కానీ అలా కాకుండా ఏమీ లేనప్పుడు మీకు ఇలా తరచుగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి ఒక ఆఫీస్ బేస్ ఎండోస్కోపీ అంటాం. దానిలో ఏంటంటే ఒక చిన్న కెమెరాతోటి ఏమంటే మీ గొంతుని అనేది పరీక్షిస్తాం. దానిలో మనకి ఏమన్నా ఎటువంటి అబ్నార్మాలిటీ ఉంటే కనుక ఫర్దర్ పరీక్షలు మనం చేస్తాం. సో స్వాలోయింగ్ డిఫికల్టీ, చేంజ్ ఇన్ వాయిస్, పెయిన్ఫుల్ స్వాలోయింగ్ ఇవి ఇనిషియల్ సిమ్టమ్స్ అండి. కొంతమంది ఇలా కాకుండా హాట్ పొటాటో వాయిస్ అంటారు. అంటే మనం కనుక వేడిగా హాట్ పొటాటో వాయిస్ అంటే గొంతు బొంగురుపోదు కానీ ఒక రకమైన సౌండ్ అంటే మనం నోట్లో ఏదైనా ముద్ద పెట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది.
అది ఎస్పెషలీ మోర్ కామన్ ఇన్ సూప్రాగ్లాటిక్, అంటే కంఠంకి కొంచెం పై భాగంలో క్యాన్సర్స్ వస్తాయి. దిస్ ఇస్ మోర్ కామన్ ఇన్ స్మోకర్స్, ఎస్పెషలీ బీడీ స్మోకర్స్ కానివ్వండి, ఇలా పెద్దవాళ్ళలో. సో కామన్ ఏజ్ గ్రూపింగ్ ఏంటంటే 50 to 70 years అండి. ఎందుకంటే వాళ్ళల్లోనే రికరెంట్ స్మోకింగ్, ఇంతకుముందు స్మోకింగ్ చేసిన ఎఫెక్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే వయసు మీద పడుతుందో ఆ ఎఫెక్ట్స్ అన్నీ క్యాన్సర్ రూపంలో బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్.